వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామం నందు రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు మరియు నాయకులు పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూపాయల చొప్పున 25 కేజీల బ్యాగ్కి 125 రూపాయలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ప్రతి రైతుకి. కాబట్టి ఈరోజు రైతులను ఆదుకునే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండబట్టి ప్రతి బ్యాగ్ మీద 125 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది. ప్రతి 25 కేజీల బ్యాగ్ మీద 125 రూపాయల సబ్సిడీతో నాణ్యమైనటువంటి విత్తనాన్ని రైతులకు ఈరోజు ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము. అట్లాగే రానున్న నెక్స్ట్ 3-4 రోజుల్లో కూడా ఇంకా ఏ గ్రామాలకు స్టాక్ కావాలో ఆ గ్రామాలన్నీ కూడా సీడ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మొత్తం అవసరమైన సఫిషియెంట్ సీడు అన్ని గ్రామాలకి తెప్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు రైతులకి సకాలంలో సబ్సిడీలో విత్తనాలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి గతంలో సకాలంలో విత్తనాలు ఇవ్వడం చూడలే. మనం రైతు సేవా కేంద్రాలు కాస్త రైతు భక్షక కేంద్రాలుగా చూసాం. రైతులకి వడ్లు అమ్మితే వాళ్ళకి డబ్బులు ఎవరు, ఎక్కడ మార్జిన్ దొరికిద్దా ఎక్కడ కొట్టేద్దామా. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా రైతు దోపిడీ కేంద్రాలుగా మారినాయి. వైసీపీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, 5 ఏళ్ల పాలనలో. ఇప్పుడు దాన్ని రైతు సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రైతు సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామ సీమల యొక్క అభివృద్ధికి బాటలేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులు చురుగ్గా జరిపిస్తూ గ్రామాల్లో పొలాలు పోయేటువంటి రోడ్లు, అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు గత 5 సంవత్సరాల నుండి వెనకబడినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. అసలు దేశంలోనే ఆత్మహత్యలు ఎక్కడెక్కువ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. సంవత్సరానికి సగటున 1100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దుర్మార్గ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో. అంటే గతంలో 2022-23 రబీలో 22 రబీకి 23 ఖరీఫ్కి పంట బీమా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైనా రైతులంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఎంత బాధ్యత ఉండాలా? ఎందుకు కట్టలేదు అంటే రైతులకి ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తేనే పంట అకాల వర్షాల వల్ల కానీ దీనివల్ల పంట నష్టం జరిగితే ఆ పంట నష్టాన్ని భర్తీ చేయాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇవ్వాలంటే ముందు వాళ్ళకి ప్రీమియం చెల్లించాలా. ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించకుండా రైతుల్ని నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి.